ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పిఠాపురం పురపాలక సంఘంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగా కమిషనర్ కనకరావు తెలిపారు. బుధవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా నియమితులైన పారిశుద్ధ కార్మికులకు గౌరవ వేతనాన్ని కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కనకరావు మాట్లాడారు. పిఠాపురం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో పారిశుద్ధ సమస్యలు లేవు. రోజు చాలా ఆనందదాయకమైన రోజు. విశేషం ఏంటంటే కష్టేపల్లి ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో 15,000 రూపాయలకి 40 మందిని తీసుకుని స్వచ్ఛందంగా వచ్చి వారి అర్హతల మేరకి 18 నుంచి 35 సంవత్సరాల లోపల మగపిల్లలు తీసుకోవడం జరిగింది. దాని అనుగుణంగా వారిని వార్డుల్లో నియామకం చేయడం జరిగింది. వీరందరినీ కూడా 15 సచివాలయాలకి పంపడం జరిగింది. ఆప్కోస్ వర్కర్స్, పర్మనెంట్ వర్కర్లు, రెగ్యులర్ ఇప్పుడు టీఎల్ఎఫ్ వర్కర్లు మొత్తం కలిపి 110 మంది. ఈ 110 మంది కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఉదయం 6 నుంచి 10:30 వరకు, 2 నుంచి 5 వరకు ఫీల్డ్లో ఉంటున్నారు. ఆదివారాలు కూడా ఈ 40 మంది పనిచేస్తున్నారు. అలాగే టీఎల్ఎఫ్ వాళ్ళు కూడా అదనంగా ఆప్కాస్ వర్కర్స్ ఎవరైతే 70 మంది గత సంవత్సరం కాలము ముందు నుంచి పనిచేస్తున్నారో వాళ్ళని కూడా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదివారం పూట కూడా అరపూట పనిచేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా త్వరలోనే ఆదివారం కూడా ప్రజలకు సేవలు అందించేదానికి ముందుకొస్తారు. దీని ధర్మిలా కేర్ అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పరిస్థితిని వెంటనే చక్కదిద్ది 40 మంది వర్కర్లని పురపరిపాలనా శాఖ మంత్రి వారు ముఖ్యమంత్రి వారి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసిన 10 రోజుల లోపల గత నెల మార్చి 15వ తేదీ నుంచి వీరి నియామకం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నారు. 110 మంది పనిచేస్తున్నారు. రోజుకి 35 నుంచి 40 టన్నుల చెత్తని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే కాలువలు కూడా, చిన్న కాలువలన్నీ కూడా వీరు శుభ్రం చేస్తారు. పెద్ద కాలువలు టెండర్ ద్వారా 20 లక్షలు ఇచ్చారు. అది కూడా 5 రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో పట్టణంలో డీసిల్ట్రేషన్ వర్క్స్ కూడా జరుగుతుంది. డీసిల్ట్రేషన్ వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే వర్షాకాలంలో ఎక్కడా రోడ్డు మీద నీళ్లు రాకుండా దీని వెంటనే నీటి పారుదలకు అది ఉపకరిస్తుంది. రోజువారీ మురుగునీరు పారుదల కూడా అది సహకరిస్తుంది. అలాగే వీరికి ఏదైతే జీతం పట్టువాడాలు ఇవ్వాలనుకున్నామో వారికి ఇండివిజువల్ అకౌంట్ లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, పురపాలక శాఖ మంత్రి గారు యాక్సిస్ బ్యాంక్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యాక్సిస్ బ్యాంక్ వారు 94 మందికి ఇప్పుడు ఎలాగో చేసి ఉన్నారు మాకు అకౌంట్స్. ఈ 40 మంది కూడా ఈ 4 రోజులు చేసి ఈఎస్ఐ, ఈపీఎఫ్ ద్వారా గత నెల ఇవ్వవలసిన 15 రోజులకి ఈ నెల ఇవ్వాల్సినన్నీ కూడా వచ్చే నెల అకౌంట్ పేకి చేయబడుతుంది. ఈ మధ్యకాలంలో బట్వాడ క్యాష్ అందరి సమక్షంలో చెల్లించడం జరిగింది. వారి కుటుంబాలు వాళ్ళని పోషించుకునేదానికి, ఉదయం పూట ప్రజలకు సేవలు అందించేదానికి వాళ్ళందరినీ కార్యోన్ముఖులు ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. మీ నుంచి కూడా ఏదైనా ఫిర్యాదులు వస్తే వెంటనే హాజరవ్వడం జరుగుతుంది. ప్రజలకు సర్వీస్ చేయడం అనేది ముఖ్య ధ్యేయంగా పిఠాపురం పురపాలక సంఘం పనిచేస్తుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించబోతున్న జెట్ న్యూస్ జానపద జాతర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కార్యక్రమానికి సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెట్ న్యూస్ సీఈఓ బ్రహ్మానందరావు, ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్, స్టేట్ కోఆర్డినేటర్లు రేణుక, జగతి, కెమెరామన్ తులసి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో డ్రగ్స్ పై పోలీసుల దండయాత్ర కొనసాగుతుంది. దండయాత్ర 2.0 పరీక్ష చేద్దాం మత్తు వదిలిద్దాం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిపి ఆదేశాల మేరకు మైలవరం ఏసీపీ వై ప్రసాద్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు పర్యవేక్షణలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రత్యేక డ్రగ్స్ పరీక్షలు చేపట్టారు. ఈ పట్టణంలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందనే అనుమానంతో యువకులు టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ హాస్పిటల్ వైద్యులు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పెనుభల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెడికల్ టీం పాల్గొంది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. మత్తు పదార్థాలకు బానిసలైన యువత తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలన ద్వారా సమాజాన్ని కాపాడాలని, యువత మత్తుకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పాకాయరావుపేట మండలం పిఎల్పురంలో మాదిగలు సమాన హక్కుల కోసం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. ఇక గ్రామంలోని సామాజిక భవనం, పార్కు స్థలాలు అందరికీ సమానంగా ఉపయోగపడాల్సిన ఉన్నప్పటికీ అడ్డంకులు ఎదురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సంఘటనలో గ్రామంలో ఉద్రిక్తతలు పెరిగినట్లుగా తెలిపారు. సమస్యపై అధికారులు వెంటనే స్పందించి ఇరు వర్గాలకు న్యాయం చేయాలని, గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో గోవిందాంబ సమేత జగద్గురు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మహాపూజ, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగించబడ్డాయి. ఈ వేడుకలకు మఠపీఠాధిపతులు వీర ధర్మాంజ వెంకటాద్రి స్వామి, జగన్మాత ఈశ్వరి దేవి మఠం మఠపీఠాధిపతులు శివకుమార స్వాములు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ మహోత్సవం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాపూజ, కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మఠపీఠాధిపతి వీర ధర్మాంజ వెంకటాద్రి స్వామి మాట్లాడారు. తను పీఠాధిపతిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ కళ్యాణ మహోత్సవం పాల్గొనడం తనకు అదృష్టంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తిప్పపోరంబోకు నివాసితులు భారీ నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ మున్సిపల్ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమై బీఆర్ఎస్ సెంటర్ మీదుగా ఆత్మకూరు ఆర్డీఓ కార్యం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడారు. ఆత్మకూరులో 100 ఏళ్లుగా తిప్పపోరంబోకులు నివసిస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం కేవలం పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చిందని, అయితే ఇంటి పన్నులు మాత్రం విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో తిప్పపోరంబోకును ఆనాధీన భూమిగా మార్చినప్పటికీ ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుప్పోలు డేవిడ్ రాజు, శివయ్య, ఆత్మకూరు నాగయ్య, గుల్జార్ బేగం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. ప్రభుత్వ విప్ వేముల వీరేశం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సిబిఐ విచారణ జరగకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉన్నందువల్లే సిబిఐ విచారణ ముందుకు పోగడం లేదని వేముల వీరేశం ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఆక్రమణలపైన సిబిఐ దర్యాప్తు జరపాలని బీజేపీ మంత్రులను డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును చూసి బీఆర్ఎస్ నాయకులు ఎగిరిపడుతున్నారని విమర్శలు చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుటుంబానికి ఏటీఎంలా మార్చారని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైన గుర్తు చేశారు. ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోయిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సమ్మెకు పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. కార్మికుల డిమాండ్స్ పై పరిశీలన కోసం 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇక ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడుతున్నారని, వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్మికులు తమ సమస్యలపై కమిటీకి వినిపించాలని, పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. వికారాబాద్లో లంచం డిమాండ్ చేసిన ఘటన కలకలం రేపింది. మహిళా పోలీస్ స్టేషన్కు చెందిన సిఐ సరోజ, ఎస్ఐ రాణి అవినీతి కేసులో పట్టుబడ్డారు. కుటుంబం వివాదానికి సంబంధించిన కేసుకు సెక్షన్ 498A కింద నమోదు చేసి స్టేషన్ బెయిల్ పేరుతో ఒక్కొక్కరికి 10,000 చొప్పున లంచం డిమాండ్ చేశారు. దీనిలో మొత్తం 60,000 లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. లంచం డిమాండ్ను సహించలేక
సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రజలు భయపడకుండా అవినీతి ఘటనలపైన ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, చట్టం వారికి అండగా ఉంటుందని ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. రైతాంగానికి మేలు చేసే విత్తన శుద్ధి నిల్వ కేంద్రాన్ని ప్రారంభించకుండా వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిలక్ ఆరోపించారు. బుధవారం నందిగాం మండలం బడబంద సమీపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన విత్తన శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పలు విషయాలను వెల్లడించారు. జగన్ హయాంలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 4.5 కోట్ల రూపాయలతో ఈ కేంద్రం నిర్మించారని, అదనంగా మరో 4.5 కోట్లతో యంత్ర పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ 2 ఏళ్లు గడిచినా కూడా మంత్రి అచ్చెన్నాయుడు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని విమర్శలు చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తిలక్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, మండలం పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.